దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. 3 దినముల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు సాయంత్రము దేవుడి సన్నిధికి కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆయుస్సు ఆరోగ్యము ఇచ్చిన దేవునికి వేలాది వేలాది వందనాలు. మనము నేర్చుకున్నదండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యముల నుండి యేసుక్రీస్తు గురించి 8 విషయాలు మనం నేర్చుకున్నారు. మీతో మర్చిపోలేదు అనుకున్నారు. అది మీకు మళ్ళీ నేను జ్ఞాపకం చేయలేదు. అది మీకు అందరికీ నోటితో రాసేదని అనుకున్నాను. ఈరోజు మనం నేర్చుకోవడానికి వచ్చినది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యము మనం ఈరోజు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. 3వ వాక్యం చివరి మాట. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై నుండి తన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహునుడకు దేవుని కృపాసమున కూర్చుండి ఉండెను. అదే మనం మాట్లాడించి వచ్చారండి. ఉన్నత మహిమలో దేవుని కృపాసమును కూర్చి ఉన్నదని మనము పోయిన వారము దాని ముందు పాపములకి శుద్ధీకరణ లేకపోతే పరిహారం. దేవుడు బిడ్డలకి పాపములకి దేవుడు ఏం చేశారు? పరిహారం లేకపోతే శుద్ధీకరణ చేశారు. పాపములకి పరిహారం చేయడానికి లోకములు మనుషుల వలన జరగదు. ఏ మనుషుల వలన పాపానికి పరిహారం చేయడానికి రావదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో నేను ఆ రోజు చదివిన వాక్యం 9వ అధ్యాయంలో వచ్చినప్పుడు యేసు చెప్పిన ఒక మాట ఉంది. 22వ వాక్యం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడు నిమిత్తము రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేకపోతే పాప పరిహారం జరగదు, లేకపోతే పాప శుద్ధీకరణ జరగదు. ఇప్పుడు రక్తం చిందింపకుండా మనిషినికి పాపము నుండి ఒక విడుదల లేదు. మనిషిని చేసిన అంటే అది హెబ్రీ పత్రిక ఉంది. అది మేకల రక్తం వలన కాదు, గొర్రెల రక్తం వలన కాదు, అంటే పశువులు రక్తం వలన కాదు. పాపం లేకుండా పరిశుద్ధులైన పరిశుద్ధి కలిగిన ఒక వ్యక్తి రక్తము చింతపకుండా మనకేం కలగదు? క్షమాపణ కలగదు. యేసు ప్రభు పరిశుద్ధ వ్యక్తిగా లోకానికి వచ్చి మన పాపం మోసుకొని మన కొరకు చనిపోయిన కాబట్టి మనకేమైంది? పాప క్షమాపణ లేకపోతే పాపములకు పరిహారం కలిగింది. ఊళ్ళో ఎంత మందులు పెద్ద ధనివంతులుగా ఉండేది కానీ వారికి ఏం కలిగలేదు? పాప క్షమాపణ కలగలేదు. పాపములకు శుద్ధీకరణ కలగలేదు. పాపము పరిహరించలేదు. మీరు మాత్రము ఇదన్నీ జరిగింది. పాపం పరిహరించారు, పాప శుద్ధీకరించారు, పాప క్షమాపణ నీకు కలిగింది. నీ అమ్మాయి అవ్వచ్చు, నాని అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, వారికి నీకు తేడా ఉంది.
దేవునికి స్తోత్రం. మనము పాపము మనకు పరిహరించిన క్షమాపణ దొరికిన ఒక దేవుడు బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు సన్నిధికి కూర్చున్నాడు. మర్చిపోకూడదు. ఇక్కడే యేసు మన కొరకు చేసిన విషయం ఇక్కడ చెప్పారు. ఏం చేశారు? తండ్రి ఉన్నతమైన స్థలములు ఉన్నత లోకమందు దేవుని కుడి పార్శ్వములో కూర్చి ఉండేను అని చెప్తున్నారండి. అంటే కూర్చి ఉన్నారని ఎబ్రీ పత్రికలో 4 పదము రాయబడింది. 4 స్థలములో 4 విషయం కోసం రాయబడింది. ఏ విషయం అంటే కూర్చి ఉన్న విషయము 4 విషయం బైబిల్లో రాయబడేది. ఒకటి ఇప్పుడు మనం చదివినది ఏమంటే మన పాపములకి శుద్ధీకరణ చేసిన తర్వాత యేసు ఉన్నత స్థలమైన ఉన్నత లోకములో కూర్చి ఉన్నారు అని చెప్పబడి ఉన్నారు. సర్వమా తెలిసి ఉండాలి. ఈ లోకములో ఉన్న వారందరూ పాపములు పరిహరించడానికి ప్రతిదినములే చేసుకున్నారు. ఏదో ఒక కర్మ చేసుకొని ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశారు? పరిహరించి కూర్చి ఉన్నారు. దాని అర్థం నీ పాపం శుద్ధీకరణ కరెక్ట్ నా పక్షములు చెయ్యడానికి నీ ఏమీ లేదు. నీ చెయ్యి అక్కర్లేదు. నీ కొరకు ఏం చేసి ఆయన ఏం చేస్తున్నారు? కూర్చి ఉన్నారు. అంటే ఆయన అర్థము ఆయన విజయం కలిగి ఆయన పరలోకములు కూర్చున్నారు. లోకములు జయించారు, పాపములు జయించారు, సాతాన్ని జయించి ఆయన ఎక్కడ కూర్చున్నారు? దేవుని సన్నిధిలో ఈ పగటిలో ఈ రాత్రి నేను మర్చిపోకూడదు. దేవుడు కూర్చి ఉన్నారంటే పరిహరించిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం. నేను రెండవది ఎక్కడే రాయబడి ఉంటుందో మీ నుండి చూడండి. 8వ అధ్యాయము 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునగా కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. కూర్చి ఉన్నారు. స్తోత్రం. ఈ ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మీకు చదివితే అక్కడే 2-3 విషయం మీకు తెలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. లేవియా యాజకులు అది మారిపోయింది. ఎవరండి? యాజకత్వం ఏమైంది? మారింది. ఇప్పుడు అడగండి, ఏ యాజకుడు అవసరము లేదు. కానీ అదే యాజకుడు అనుకొని రకరకాల బట్టలు ధరించుకొని వారు నడుచుతున్నారు. కానీ వారెవరు కాదు? యాజకుడు కాదు. యాజకుడు అవడానికి ధర్మశాస్త్రం చెప్పినట్టుగా చేయాలంటే అది లేవియా గోత్రములో చెందిన వారు రావాలి, పుట్టిన వారు రావాలి. ఆ గోత్రములు ఉన్నవాడు మాత్రమే యాజక కర్మము చేయాలి. కానీ యేసు ఆ గోత్రములు కాక యూదా గోత్రములో జన్మించిన యేసుక్రీస్తు కూడా మహాయాజకుడుగా పరలోకములో కూర్చోబడ్డాడు. అర్థం ఆ యాజక ధర్మం ఏమైంది? నిలిచి మారిపోయింది. యాజక ధర్మం ఏమైంది? మారిపోయినట్లుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. ఇలా 8 వాక్యం ఒకసారి కూడా చదవండి. వివరించుచున్న సంగతులలో సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, 2వ 8 అధ్యాయములు మనకు ఒక నియమం ఉంది. మనకు ఏమండి? నియమం. 2 నియమం ఉంది. ఒక నియమము రాళ్ళు పైన రాయబడిన రాజు పాత్ర మీద రాయబడిన రాత్రి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ నియమం ఇచ్చాడు. ఎలాగా? రాత్రి పలక మీద. ఆ నియమం మారి
మనకి ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు దేవుడు? హృదయమైన ఫలమైన దేవుడు రాసి ఉన్నారు. ఇప్పుడు యాజక ధర్మం మారిపోయింది. రెండు, పాత నిబంధనలు రాతి పలకలు రాసిన ఆ నియమం మారి వేరొక నియమము హృదయమైన పలకలు దేవుడే చేశాడు, రాసి ఉన్నది. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ పరిశుద్ధ ఆలయం లోపల ఏమండి, యాగము కూడా ఏమైంది? మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకి రెక్కరెక్కలే బలి దేవుడు అర్పించడానికి దేవుడు చెప్పారు. లేఖాకాండంలో 1-5 వరకు మీరు చదువుతారు కదా, తెలుసు. 5 యాగములు దేవుడు ఇచ్చాడు. అది కూడా ఏమైంది? అది కూడా మారిపోయింది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆలయం మారిపోయింది, బలిలు మారిపోయింది, యాజకులు మారిపోయింది, అంటే నియమం మారిపోయింది. దేవునికి స్తోత్రం. అది చెప్పి ఇంకా 8 వాక్యం చదువుతారు. మొదటి వదిలి చూడండి. అంటే వివరించుచున్న సంగతులు సారాంశము అని చెప్పుతున్నారంట. ఇప్పుడు మీరు వివరించారు 7వ అధ్యాయములో ఏది విషయములు వివరించారో దాని సారాంశం అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు 7వ అధ్యాయములో దైవబలిలు అర్పించడం, యాగం అర్పించడం, ఇదన్ని విషయములు నియమం మారిపోవడం, ఇదన్నీ ఆ పుస్తకంలో ఇదన్నీ ఏమైంది? మారిపోయింది. ఇది తర్వాత ఈ సారాంశము ఏమైంది చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ముందుకేది చెప్పారో దాని సారాంశము అని రాయబడింది. దేవునికి స్తోత్రం. చెప్పిన చెప్పిన తర్వాత ఏమనగా గట్టి ప్రధాన యాజకుడైన ఒకడున్నారు. పరిశుద్ధ ఆలయములకు అనగా మనుషుడు కాక స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. పరిశుద్ధ ఆలయం అంతరికి దేవుడు ఏం చేశారు? ప్రవేశించి అక్కడ ఏం చేస్తున్నారు? కూర్చుని ఉన్నారని చెప్తున్నారు. దేవుడు సంగమా అక్కడే చెప్పిన ఏమంటే యాజక ధర్మం మారింది, 2 నియమం మారిపోయింది, 3 యాగం మారిపోయింది, 4 బలి మారిపోయింది. ఇదన్నీ మారిపోయిన తర్వాత యేసు పరలోకములో ఏం చేస్తున్నారు? తండ్రి కుడి పార్శ్వములో కూర్చి ఉన్నట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇది మీరు చూడండి. 3వది యేసు కూర్చున్నది చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం. పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. దేవుడు కూర్చున్నారంటే మీరు చూసారా? పాపములకి పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి సదాకాలం అంటే రోజు బలి అర్పించడానికి అక్కర్లేదు. యేసు ప్రభు సదాకాలం మన కొరకు పాపములకి చేసింది. తానే బలి అర్పించాడు. పాత నిబంధన యాజకుడు వేరే, బలి వేరే, ఆలయం వేరే. ఇవన్నీ వేరే. అవును కదా? ఆలయం వేరే, యాజకుడు వేరే, బలి వస్తు వేరే. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఇది 3 మనమే. ఆలయం మీరే, యాజకుడు నువ్వే, బలి వస్తువు మీరే. అర్థమైంది. స్తోత్రం కలిగింది. అప్పుడు దేవుడు చక్కబెడతారా? ఇంకా బలి నువ్వు అర్పించాలి. ఇంకా ఆలయం మీరే, యాజకుడు మీరే. యాజకుడు అయినా నువ్వే చేయాలి. నీ మందిరంలో నువ్వే బలి అర్పించాలి. ఏదైనా స్తోత్ర బలి అర్పించాలి. దేవుడు సంఘపడ్డలకి నేను చెప్పిన మాట ఏమంటే, నేను మర్చిపోకూడదు.
చూడండి, ఆయన ఏమంటే మనిషిని నిర్మించిన కూడారం కాదు. మనిషిని కూడారం కాదు. ఏ కూడారం అండి? ఏ కూడారం గురించి రాయబడింది? నిత్యమైన గూడారం అని రాయబడింది. 12వ వాక్యం ఒకసారి కూడా చదవండి. సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. స్తోత్రం కలుగును. దేవుడి కుడి పార్శ్వములో ఆయన ఏం చేశాడు? ఆసీనుడుగా కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. ఇది వేరే ఉంది, యాజకుడు వేరే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదన్నీ పరిగణించి యేసు ఎక్కడ కూర్చున్నారు? దేవుడి కుడి పార్శ్వములో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. నానాత్మ దేవుడు కూర్చున్నది ఎక్కడైనా చూడండి. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 12వ అధ్యాయం 2వ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. రెండవ వాక్యంలో శ్రద్ధగా చూడండి. 2, 3, 4 విషయం ఉంది. ఒకటి, విశ్వాసానికి కర్త. కర్త అంటే క్యాప్టెన్. విశ్వాసానికి కర్త అని ఇంగ్లీష్ అంటే క్యాప్టెన్. యేసు విశ్వాసానికి కర్త అని చెప్పినది. క్యాప్టెన్ అంటే అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన విశ్వాసానికి కర్త అయినము. స్తోత్రం. నీకు విశ్వాసము పెంచాలంటే అన్ని చెయ్యాలంటే ఆ కర్త దగ్గరికి రావాలి. ఆయన దగ్గర విశ్వాసమునికి కర్తగా ఉంటుంది కాబట్టి అక్కడికి మీరు వచ్చి ఆయనకి శ్రద్ధగా చూడమని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎందుకు మన విశ్వాసములు మనం ఎదగలేదంటే నీ కర్త అయిన దేవునికి శ్రద్ధగా చూచున్నారు. ఎలాగ చూడాలి? శ్రద్ధగా చూడాలి. రెండవ ఇదే పదము క్యాప్టెన్ అని పదము 2వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను. రక్షణకర్త అక్కడ మొదటి మనకు చదివారు విశ్వాసానికి కర్త. స్తోత్రం. రెండవది, క్రీస్తు మీ కొరకు రక్షణకి కర్త, క్యాప్టెన్ గా ఉంది. స్తోత్రం. మీ రక్షణ పొందడానికి ఈ లోకంలో వేరే ఎవరు లేరు. అవును కదా? అపోస్తలుల గారు 4వ అధ్యాయము 12వ వాక్యం చదివినప్పుడు అక్కడ ఇదే మాట పీతరు గారు చెప్పిన ఆకాశం కింద మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమును ఈ నామముల రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణకి ఆధారమైన వేరే ఒక నామము ఆకాశం కింద మనుషుల మధ్య వేరే ఒక నామం లేదు. అర్థమైందండి? రక్షణకి కర్త అయిన దేవుడి దగ్గరికి మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది. వేరే రక్షణకి వేరే ఒక్క వ్యక్తి లేదు. మీరందరూ మొబైల్ చూసారా లేదా మీకు తెలియదు. రక్షణకి ఆశీర్వాదాలు నేర్పించడం ఏమంటే యేసయ్య కాక మరియలో నుండే మనకు రక్షణ ఉంది అని చెప్పారు. యేసయ్య కాక ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు అంటే మరియలో కొట్టి రక్షణకి ఆధారం లేదు. ఆధారమైన వాడు స్తోత్రం. రెచ్చిపోవడానికి వేరే నామం లేదు. యేసయ్య తప్ప.
వారికి ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇది ముందుకు మనము ప్రకటించినప్పుడు మమ్మల్ని హింసించేయడం, మమ్మల్ని ఏం చేయగలంటే మనకి హింసించడం, మనకు పట్టడం, తిట్టడం, మనకు భయంకరమైన శ్రమ మన మీదకి పంపించిన వాడు ఇప్పుడు చెప్పడం కాదట. ఇవన్నీ చదివిన తర్వాత ఇంకొక మారుతుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని ఒకటి విశ్వాసానికి కర్త, రక్షణకి కర్త. ఇది 3వ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని నీకు అనుగ్రహించుమని అడిగితిని. మీరు జీవాధిపతిని చంపి జీవాధిపతి అంటే అక్కడ ఏంటంటే జీవనికి క్యాప్టెన్. సోదరు కలిగిన విశ్వాసానికి కర్త, జీవానికి కర్త. సోదరు జీవానికి మీరు ఏం చేస్తున్నారు? కర్త ಎಂದು దేవునికి స్తోత్రం కలిగిన. ఇదే కార్యము అపోస్తలుల కార్యము 17వ అధ్యాయములో మన పౌలు గారు చెప్పిన మాట ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. పౌలు గారు చెప్పిన మాట వినండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం. ఇది 17:25 వాక్యం చూడండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. చెప్పాలి అందరికీ కాదు, అందరికీ ఇస్తున్నాను. జీవము ఊపిరి సమస్తము ఇచ్చేవాడు, దయచేయువాడు. ఆ జీవాధిపతి నీకు ఊపిరి జీవము సమస్తము నీకు ఇచ్చిన ఆ జీవాధిపతి అందుకని ఆ జీవాధిపతికి నీ ఏం చేయాలి తెలియాలి. సోదరులు ఇది అదే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలోకి తిరిగి రావండి. ఆ యేసు తట్టు చూడు. అవును కదా, యేసు వైపే తీయాలి. ఎవరికి చూడలే? రక్షణకర్త అయిన దేవునికి, విశ్వాసానికి కర్త అయిన దేవునికి, జీవాధిపతి అయిన దేవుని తట్టు చూడు. ఆ చూడన మాత్రం కాదు, ఆ చూసిన దేవుడు క్రూస్ ఏం చేసిన సహించేది. ఆ యేసయ్య నీ సిలువ ఏం చేశాడు? సహించేది. స్తోత్రం. ఈ రాత్రి ఎంత మందికి అర్థమైందంటే యేసు క్రీస్తు ఆ సిలువ ఏం చేశాడు అంటే ఆ సిలువలు కలిగిన అన్ని వేదన ఏం చేస్తున్నారు? భరించేది. ఒకవేళ భరించలేకపోతే ప్రార్థన చేసినారు వాడంతా గందరలో చచ్చిపోతారు. అది అంటే మనకు అలాగే ఉందండి. మనకు వారికి మనకు కూడా క్రీస్తు నుండి మనకు కూడా ఎలాగా శ్రమ పెట్టిన వాడి వరకు మనము మనం తిరిగి చెప్పకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవుడు తాకుతుంది. దేవుడికి ఇప్పుడు అది కొందరికీ తెలియదు. మనం ప్రవర్తిస్తే దేవుడు ప్రవర్తించదు. మనం ప్రవర్తిస్తుండా మౌనంగా ఉండే దేవుడు మాట్లాడాలని దేవుడికి కొందరు అనుకున్నారు మనం ఈ శ్రమ పట్టితే ఏ ప్రోగులు లేదు అనుకున్నారు. కానీ అది కాదు. నీ మనసు కలిగి ప్రార్థన చేసిన ప్రార్థన ఆ శ్రమ పెట్టిన వాడికి దేవుడు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది, తాకుతుంది. అప్పుడు రెండవదే మరి యేసుక్రీస్తు ఆ క్రూస్ సిలువకి ఏం చేశారు? సహించారు. 3వ దగ్గర చెప్పిన మాట ఏంటంటే అపమానము. అవును కదా, అపమానము ఎన్నెన్ని చేశారు? అపమానములు సహించారు. యేసు మన కొరకు ఎన్ని అపమానం సహించారు. ఈయన దేశ కుమారుడు. ఈయనకి యేసయ్యకి చెప్పిన మాట, ఈయనకి దయ్యం ఉంది, వలన దెయ్యానికి వెళ్ళగలుగుతున్నారని చెప్తున్నారు. అది మాత్రం కాదు, దేవునికి ఏం చెప్పారు? దేవునికి స్తోత్రం. ఈయన అమ్మా నాన్న ఒంటరికి అని చెప్పారు. అంటే కులము చెప్పారు. అవును కదా, మనం కూడా కోపం వచ్చినప్పుడు అలాగే చెప్తున్నారు. నీ కుటుంబం ఏంటి?
అపమానించడానికి వేరే ఏమి లేదు. ఇక అడగ చెప్పినప్పుడు వారి సరికి నీలోని వేయడానికి ప్రవర్తించారు. వారి సరికి ఆ వారి చెత్త నీ మీదకి వేసుకోవాలి. సైలెంట్ గా కూర్చొని నీ మీదకి పడదు, అది కింద పడుతుంది. అప్పుడు ఏ సైకిల్ చేసేదంటే ఏం చేసి అపమానించేది. అపమానించడం మాత్రం కాదు, ఇంకేంటి ఆయనకి అపమానించిన ఆడ ముఖములు ఉన్న వెంట్రికలు ఏం చేసారు, అది ముఖము తెచ్చి ఉమ్మి వేసి, అది ఎవరు కూడా చెయ్యలేని వాడి ఉమ్మి వేసి అది ఏం చేయండి ఆడ ముఖములే చేసేది, కొట్టేరు స్తోత్రం. కొట్టడం మాత్రం కాదు, ఆడు వస్త్రహీనుడిగా చేసేది స్తోత్రం. ఇదన్నీ మన వరకు దేవుడు ఈ అపమానాలన్నీ ఏం చేసేది, సహించి తర్వాత అదన్నీ ఏం చేసేది, నిర్లక్ష్యం పెట్టారు. ఏంటండి ఆయన అర్థం నాకు అర్థం తెలియదు. నాకు భాష తెలుగు భాష కొంచెం పరిమితి ఉంది. సో మీరే చెప్పండి, తిరిగి చెప్పండి మీరు. సో మా ఆంటీ మన ఇంట్లో ఇది ఆహారం తయారు చేస్తాను, నువ్వు పుట్టండి చెప్తాను. ఇలాగా చూసాను కదా, నువ్వు ఇలాగలగా సేమియాలగా ఇది ఒక్కటి మాత్రం ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, మీరు కూడా ఎలాగా ఒకదాన్ని రెస్పాండ్ అయితే మొత్తం వచ్చేది. స్టార్ట్ అయ్యి ఒక తిట్టుతో స్టార్ట్ చేస్తే మొత్తం మొత్తం బయటికి వస్తుంది. హలో యేసు ప్రభు అన్ని సహించినప్పుడు ఏం చేసేది, నిర్లక్ష్యం అంటే నువ్వు ఎవరిని పెట్టండి ఎన్ని విషయాలు ఏం చేస్తున్నాను, అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు కాదు, ఒకటి పైకి స్టోరీ మొత్తం బయటకు వస్తుంది. బోధం బావి పట్టించుకుంటుంది యేసు ప్రభు. ఇది పట్టించుకుంటా ఆయన తండ్రి కుడి పాసములు ఏం చేసేది, ఆసీనుడుగా కూర్చి ఉన్నారు. ఇలాగని మరిచిపోకూడదండి. తండ్రి దేవుడు తండ్రి కుడి పాసములు ఏం చేస్తున్నారు, ఆసీనుడుగా కూర్చి ఉన్న దేవునికి స్తోత్రం కలిగిన. అదే మూడవ వాక్యంలో ఉన్న సారాంశం. ఇది 4వ వాక్యంలోనికి మనం వస్తున్నారు. 4వ వాక్యంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. ఆయన దేవుని మగినంత తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై 4వ వాక్యం, అది 3వ వాక్యం. పాప విషయముల ధృవీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోమహుడొక దేవుని కుడి పార్శ్వమున కూర్చుండే. ఆ పదము మీకు అర్థమైందో ఒకసారి కూడా వినండి. 4వ వాక్యం శ్రద్ధగా. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. చూడండి, నేను చెప్పిన ఏప్రిల్ పత్రిక 4వ అధ్యాయంలో 1వ అధ్యాయం 4వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు చదివితే యేసుక్రీస్తు దూతల కంటే శ్రేష్ఠుడు. యేసుక్రీస్తు ఎవరండి, దూతల కంటే శ్రేష్ఠుడు. అంటే ఈ నోస్టిక్ మతం ఉంది, నోస్టిక్ మతం అది ఆ మతము ఉన్నవాడు కొలోసియ సంఘంలో అది ఎక్కువ ఉండేవాడు. అటువంటి వాడు ఎప్పికోరిన్ ఒక మతం ఉంది. ఎప్పికోరిన్ అంటే తిన్నము అదే ఆ మతం చెప్పుతున్నారేమో. తినండి తాగండి చెప్పుకోండి, ఆడ సిద్ధం అదే ఆడ అలాగే నమ్ముతున్నారు. వేరే ఏమి ఏమి చేయలేదు. అదే ఎప్పికోరిన్ సిద్ధాంతం. ఇది ఇంకేమిటంటే నేను ఇప్పుడు చెప్పినది నోస్టిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ముట్టకూడదు, చేయకూడదు, తినకూడదు, దేవదూతలకి వారే చేసిన ఆరాధన చేసిన చదివితే మాత్రం నేనే చెప్పిన మాట మీకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు దేవదూతలకి ఏం చేస్తున్నారు,
ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు మా యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఎందుకంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్పడానికి ఉన్న కారణం ఇది 2వ అధ్యాయం. ఎప్పుడు పుస్తకం 2వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం, దేవదూతల వలన పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవదూతలు వలన ఏం చేశారు? పలకే వాక్యం. అటు దేవుడు కాదు, వారు పలకిన వాడు, మాట్లాడిన వాడు. దేవుడికి అది నీ మనసు నుంచి చెప్పి దేవుడికి. అప్పుడు దేవదూత చేసినప్పుడు గలాత్య పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. గలాత్య పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. అనగా ధర్మశాస్త్రము ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే ఈ వాక్యం ఎలాగా ఆమెకి దొరికింది? ధర్మశాస్త్రము వాక్యము దేవదూత మధ్యవర్తిగా నిలబడి వారికి దొరికింది. ఇప్పుడు దేవదూతుల వలన వారికి దొరికింది, కానీ ఆయన మొత్తం అధికారం ఆయనకి లేదు. ఇది అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయము 73వ వాక్యం చూడండి. 73వ 7వ అధ్యాయము ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని కైకొనలేదని చెప్పాను. అదే ఆ దేవదూత వలన వారు ఏం చేశారు? నియమింపబడిన ధర్మశాస్త్రం కైకొన్నారు. అప్పుడు దేవదూతల కంటే మా యేసు గొప్పడు, శ్రేష్ఠుడు అని పదము చెప్తున్నారు. దేవదూతలందరూ దేవుడు సృష్టి అండి. దేవదూతలందరూ, యేసు మాత్రం సృష్టి కాదు, సృష్టికర్త. దేవదూతలందరూ సృష్టిగా ఉండినప్పుడు యేసు మాత్రము అన్ని ఈ దేవదూతలకు కూడా సృష్టించిన వాడు ఆయన కనుక ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడుగా ఉండినట్టుగా బైబిల్ రాయబడింది. అని దేవదూతల గురించి బైబిల్ చెప్పిన మాట వినండి. మత్తయి సువార్త 56వ అధ్యాయము 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 26:23. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపాడు. దేవదూతలకి అసంఖ్య దేవదూతలు ఉండినట్టుగా బైబిల్ చెప్పుతున్నారు. ఒక దూతలు కాదు, అనేకమైన. అదే కీర్తన 68:18 వాక్యం చదివినప్పుడు కూడా ఇదే మాట అక్కడ దేవదూతల గురించి అక్కడ చెప్పిన మాట ఉంది. 16 నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. 68:18. అవును. యెహోవా అను దేవుడు అక్కడ నివసించును. అదే chariots of God are made. 17. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. దేవుడు దూతలు ఒక్కటి కాదు, సహస్రము ఉంటినప్పుడు ప్రభువు వాటిలో ఉన్నాడు. దేవుడికి దేవదూతలు సహస్రం ఉంది. దేవుడికి వారిలో ఏమంటే అనేకలు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి. అప్పుడు అది మూడవదే, ఈ దేవదూతలందరూ దాసులుగా పనిచేసిన వాడు. దేవుడు ఏది చెప్తున్నారో అది చెప్పడానికి 6వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 1:6వ వాక్యం చూడండి. దేవదూతలందరికీ దేవునికి ఏం చేశారు? ఆరాధన చేస్తున్నారంట అన్నమాట. దేవదూతలు దేవునికి ఏం చేస్తున్నారు? ఆరాధన. అంటే ఆరాధన చేసిన కాబట్టి ఆరాధించిన వ్యక్తి దేవదూతల కంటే గొప్పవాడు. దేవదూతలు దేవునికి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. దానికంటే యేసయ్య ఏం చేశారు? గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగిన
యేసు గురించి చెప్పిన మాటలు అంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది ఒక చోట 1:32-33 వాక్యం చదివినప్పుడు దేవుడికి చెప్పిన మాటలు ఏంటంటే దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. దేవదూతలకి ఏం లేదు, రాజ్యము అంటే రాజులుగా లేదు, రాజ్యం లేదు, రాజులుగా ఉండదు. యేసుప్రభు అంటే ఆయనకి రాజ్యం ఉంది, ఆయన సింహాసనం అంటే రాజులుగా ఉన్నారు. ఇది 2 ఎస్ అయిపోతుంది. దేవునికి ఇది లేదు. దేవునికి స్తోత్రం. ఆయన సృష్టింపబడిన భూమిలో ఉండేవారు స్తోత్రం కలిగింది కాక. అప్పుడు దేవదూతలకి ఏం లేదు, రాజ్యం లేదు, రాజులు కాదు. యేసు క్రీస్తు మీద చూడండి, ఆడు రాజులు, సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం. నిజమైన మాట ఏమంటే యేసు క్రీస్తుకి దేవదూతలు ఏం చేసి సేవ చేస్తున్నారు. అది మనం మత్తయి సువార్త 26:53 చదివేది. మనం ఆయన అడిగితే ఎన్ని 12 సేనలు దేవదూతలను పంపిస్తారు. అంటే ఆ 12 ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు ఎవరి కోసం? నన్ను పరిచయం చేయడానికి. యేసు ప్రభు ఎడారిలో ఉండినప్పుడు సాతాను చేత శోధింపబడినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేసింది? పరిచారం చేసింది. ఆయన అర్థము ఈ దేవదూతల కంటే యేసు ఎవరు? గొప్పవాడు. ఎప్పుడు సంఘ బిడ్డలకి చెప్తున్నారు, నీ గొప్పగా చూసిన దేవదూతల కంటే యేసయ్య గొప్పనట్టు ఆయన అనుకున్నారేమనగా ధర్మశాస్త్రం వాడి వలన దొరికింది కాబట్టి దేవదూతలు గొప్పవాడని అనుకున్నారు. కానీ దేవుడు చెప్పిన అందుకంటే నా దేవుడు గొప్పవాడని పౌలు గారు చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇంకా ఆయన గురించి ఒక మాట ఇప్పుడు 4వ వాక్యం ఉంది, మరి 1:4వ వాక్యం చూడండి. శ్రేష్టమైన నామము దూతలు కంటే యేసయ్య యొక్క శ్రేష్ఠ నామం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అవి దూతలకి ఏం లేదు, ఆ శ్రేష్ఠ నామం లేదు. కానీ యేసుక్రీస్తునికి మాత్రమే ఉంది శ్రేష్టమైన నామం. మత్తయి సువార్త 1:21 చదివినప్పుడు ఆవిడ దూత చెప్పిన మాట కన్నెలు అంటే యేసు అని పదానికి అర్థము రక్షకుడు. ఆ నామ చూడండి, యేసు అని పదానికి రక్షకుడు. అంటే ఈ దూతల కంటే ఆయనకి ఒక గొప్ప నామం ఉంది. ఆ నామం ఏమంటే ఆయన ఒక రక్షకుడుగా ఉన్నారు. పాపము నుండి మాత్రం మిమ్మల్ని రక్షించిన మాత్రం కాదు, మీకు కలిగిన ప్రతి సమస్య నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నారు? రక్షిస్తున్నారు. సరే, రెండవది ఆయనకి నామం చెప్పిన మాట 22వ వాక్యం. ఇప్పుడు మనం చదివేది మత్తయి సువార్త 1:22వ వాక్యం. ఇదిగో రెండవది పేరంటే ఇమ్మానుయేల్. నామము ఇమ్మానుయేల్ పదముల పేరు కడుతుంది. దేవుడు మనకు తోడే ఉంటాను. దేవుడికి స్తోత్రం. రక్షకుడు మాత్రం కాదు, రక్షించిన దేవుడు మాత్రం కాదు, ఆ నామము ఉన్న దేవుడు మనకు తోడే ఉన్న దేవుడే. స్తోత్రం. ఆ దేవుడు మనకు తోడే ఉన్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇంకా యేసు ప్రభువుకి ఇంకా నామం ఏమంటే దేవుడు ఇన్ ద లార్డ్ అంటే దేవుడికి స్తోత్రం. ప్రభువా దేవుడికి స్తోత్రం అంటే అవును కదా. మీరు చూడండి, దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవుడు అపోస్తలుల కార్యములు చూడండి 2వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 36వ వాక్యం. మీరు శిలువవేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇప్పుడు దేవునికి ఏం చేశారు? ప్రభువుగా నియమించారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇంకొక పేరంటే ప్రభు. ఆయనకి లార్డ్
ఆయన పేరు పెట్టడానికి ఆయన నియమించిన వాడు ఆయన కనుక ఆయన ప్రభు అయింది. దేవునికి స్తోత్రం కలిగిన ఇంకా చూడండి ఇంకా రోమాపత్రిక 4:9 చూడండి. రోమాపత్రిక 4:9 ఈ ధన్య వచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారి గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క 14వ అధ్యాయము 9 తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు. చెప్పండి దేవుడు ప్రభువు ఆయనకి పూర్తిగా చదువు. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. యేసు చనిపోయి బ్రతికిన కాబట్టి ఆయన ఏమైందండి? దేవునికి స్తోత్రం. ప్రభువా సజీవులకి మృతులకి ఏమైంది? ప్రభువా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడవదే ఆ ప్రభువా ఉన్నారు వాటికంటే ఫిలిప్పీ గ్రంథం 2:11 చూసినప్పుడు మీరు వినండి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనును. యేసు క్రీస్తునికి ప్రభువా అని ఒప్పుకున్నారు. ఎందుకంటే దూతల కంటే గొప్ప నామం ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆయన ప్రభువా అని అందరూ ఏం చేసి ఒప్పుకున్నారని దేవుడు వాక్యములు రాయబడింది. మనం అపొస్తలుల కార్యం 2:36 వాక్యం చదివినప్పుడు అక్కడే ఒక మాట మనం ప్రభు మాత్రం క్రీస్తు అని పదం క్రీస్తు అని నామము ఆయనకి ఏం చేసేది? నియమించేది. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు అనే నామానికి ఆయనకి నియమించేది. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనంటే దూతల కంటే మా యేసు క్రీస్తు అన్నిటికంటే గొప్పవాడని నేను చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన ఈ నామములున్న లేదు ఈ భేదం మీరు చూసేది నామానికి ఉన్న ఆ భేదం మీరు చూసారు కదా. ఏది ఇప్పుడు మనం చదివిన ఒకటి ఆయన యేసు రక్షకుడు, 2 ఇమ్మానుయేల్, 3 ప్రభు, 4 క్రీస్తు అని ఆ చెప్పబడిన నామానికి ఉన్న భేదం మీది బాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అప్పుడు దేవుడు పౌలు గారు చెప్పబడడానికి మనసు ఉన్నది ఏంటంటే నా యేసు దూతల కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా మీరు ఎబ్రీ పత్రికకి తిరిగి రండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది ఎబ్రీ పత్రిక 5వ వాక్యం చదవండి. 1వ అధ్యాయము 5వ వాక్యం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి యుందును, ఆయన నాకు కుమారుడై యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పేనా? దూతలకి ఎప్పుడైనా చెప్పేనా నేను నాకు కుమారుడు. ఈ 2 వాక్యము 2 చోట్ల నుండి తెచ్చి వచ్చి రాశారు. ఎక్కడే అది కీర్తన 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. కీర్తన 2వ అధ్యాయం 7వ వాక్యం. కట్టడాలను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. అంటే ఆ వాక్యం ఇక్కడికి తెచ్చేసారు. నా కుమారుడు నీ నాకు ఏం చేశారు? కని ఉన్నారని రాయబడింది. 2 సమూయేలు 7వ అధ్యాయం 14వ వాక్యం కూడా చూడండి. ఆ వాక్యం కూడా కొంచెం ఇక్కడ రాశారు. అది కూడా మీరు చూడండి. అంటే అది ఇక్కడ ఉంది కదా. ఆ నయనానికి తండ్రిగా, తర్వాత ఆయన నాకు ఏమవుతున్నారు? కుమారుడుగా ఉంటారు. తర్వాత తెలుగుగా కొంత తేడాగా వచ్చిందండి. ఇది ఎప్పుడైనా దూతలకి కలగండి ఎప్పుడైనా చెప్పిందా? 5వ వాక్యం ఉందా?
నేను ఆయనకు తండ్రి అయిన ఎందును ఆయన నాకు కుమారుడు ఎందును అని ఆ దూతలలో ఎవరితో ఆయన ఎప్పుడైనా చెప్పారా అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇక్కడ చెప్పబడిన మాట ఏమంటే యేసుక్రీస్తు పుట్టిన విషయం గురించి ఇక్కడ రాయబడింది. స్తోత్రం కలిగింది గాక. యేసుక్రీస్తుని ఏం చేశారు? పుట్టిన విషయం గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని ఎందుకు యేసు ఈ లోకమునకి పంపించారు? యోహాను సువార్త 3:16 నుండి చదివితే తన అద్వితీయ పుత్రునికి లోకమునకి దేవుడు ఇచ్చాడు, పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇది కూడా చదివినప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం కూడా కలిసి వింటున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమునై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను దేవుడు కుమారుడు క్రీస్తు మరణించారు, లేపారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలియపరిచారు. అవును కదా? ఎలాగ తెలియపరిచారు? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడేను. అంటే దేవుని కుమారుడు అని ప్రభావంతో ఏం చేశాడు? నిరూపింపబడేరు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇక్కడే ఈ వాక్యములో వచ్చినప్పుడు 2 విషయములు శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. ఏంటండి? యేసుక్రీస్తు పుట్టిన విషయం ఉందని నేను చెప్పాను. ఒకటి అక్కడ ఏమైందంటే దేవునికి స్తోత్రం కుమారుడు ఉంది కదా. రెండవది 6వ వాక్యం వినండి. 1 ఏప్రిల్ 1:6వ వాక్యం చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడని మనలా రక్షించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. ఆది సంపూర్ణుడు, స్తోత్రం కలిగింది గాక. అది మీరు ఆ 2 పదములు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. 1 కుమారుడు, అవును కదా. ఈ కుమారుడు అనే పదము మర్చిపోకూడదు. రెండవది ఏమండి? మొదటి ఆది సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం. ఈ 2 పదములు మనసులో ఎప్పుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ పదములు మన 5వ వాక్యంలో ఈ రోజు దేవుడు ఏం చేశాడు? నేను ఆయనకి జన్మించాను అంటే యేసుక్రీస్తు జన్మించిన మునువే ఆయనకేముంది? దేవుడుగా ఉన్నాం. ఇప్పుడు జన్మించినప్పుడు ఆయన దేవుడు కాదు, దాని ముందుకి ఆయన దేవుడుగా ఉన్నారు. కొందరు అనుకున్నారు యేసు జన్మించారని కాబట్టి ఇప్పుడు పుట్టిన దేవుడు అన్నా. అలాగంటే బోధ ఉంది. ఇప్పుడు పుట్టిన దేవుడు కాదు కదా. దేవుడికి స్తోత్రం. అదే అర్థములు కాదు ఇక్కడ రాయబడింది. ఆయన పుట్టక మునుపే ఆయన ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం. ఆయన పుట్టినప్పుడే ఆయన కుమారుడు అని పదం వచ్చింది. పుట్టినప్పుడే అందుకోసం 1 అధ్యాయం 1 అధ్యాయం 35-36 వాక్యం చదివండి. మరియు 35-36 దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు పుట్టబోని కుమారుడు ఎవరండి? దేవుని కుమారుడని పిలువబడుతున్నారని దేవుని వాక్యం లేదండి. దేవునికి స్తోత్రం. అడు పుట్టినప్పుడే ఎవరండి? దేవుడు కుమారుడుగా పుట్టారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని ఈ 2 వాక్యం కూడా కలిసి మీరు చదవాలి. ఎప్పుడు 7వ వాక్యము 5వ వాక్యము. ఇప్పుడు
లూకాసు వార్త 1:35 అక్కడ నుండి కూడా కలిసి చదివినప్పుడు మీకు అది అర్థమవుతున్నారు. ఈ రోజు నేను అతనికి కన్నేరని వాక్యములు రాయబడింది. నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాము అని ఇది మన చదువుతున్నాండి. నేను యెషయా గ్రంథంలో చూడండి 9:6 వాక్యములు చూడండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ వాక్యంలో సందేహమైన ఎప్పుడు శిశువు అయింది? కన్నినప్పుడు. అవును కదా? ఎప్పుడు శిశువు అయింది? కన్నినప్పుడు ఏమైంది? తర్వాత శిశువు అయింది. ఎప్పుడు కుమారుడు అయింది? అదే వాక్యములు ఉంది. మీరు ఇప్పుడు చదువు వాక్యములు ఉంది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడినప్పుడు కుమారుడు అయింది. అర్థమైందా లేదా? ఎప్పుడు శిశువు అయింది? కన్నినప్పుడు శిశువు. ఎప్పుడు కుమారుడు అయింది? అనుగ్రహింపబడినప్పుడు. అని అయితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ఉన్నవాడు కాదు, మునుపున్నవాడే. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అది దేవునికి, ఇది మనసుని ముందు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. కుమారుడు అనే పేరు ఇప్పుడు వచ్చిన కాదు, అది ముందుకు ఆయనకి ఆనాది కాలం నుండి ఆ పేరు అతనికి ఉన్నది. కానీ ఈ పేరు డిక్లేర్ అయింది. ఈ పేరు ఏమైంది? ఎప్పుడు డిక్లేర్ అయింది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చదివినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి మన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎప్పుడో డిక్లేర్ అయింది. ఇదిగో నా ప్రియ. ఇతను ముందుకు కుమారుడు కానీ ఆయనకి దేవుడు ఏం చేశాడు? అందరి సమక్షంలో తెలియపరిచాడు. ఇదిగో నా కుమారుడు అని దేవునికి. ఈ యేసు ప్రభు కుమారుడు అని ఆయన తెలియపరిచాడు. ఇప్పుడు తండ్రి తెలియపరిచారు, యేసు స్వయంగా ఏం చేశాడు? తెలియపరిచారు. రోమా పత్రిక 1:5 వాక్యం. మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడి కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడను. ఎప్పుడు నిరూపింపబడేను కుమారుడని? అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. అంటే ఒకప్పుడు మరణము పునరుద్ధానం పొందినప్పుడు నేను దేవుని కుమారుడని నిరూపింపబడే స్తోత్రం. చెప్పచ్చు కదా, దేవదూతల కంటే మా యేసు గొప్పవాడు, ఆయన దేవుడు కుమారుడని. ఇప్పుడు మాత్రం కాదు, ఆయన మునుపటి నుండి ఆయన అనాది కాలం నుండి ఆయన దేవుడు కుమారుడు. ఆ దేవుడు కుమారుడు మన కొరకు మనిషి అవతారం ధరించి ఈ భూమికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనకి అందరి సమక్షములు తెలియవలసినదిగో నా కుమారుడు అని చెప్పారు. అది మాత్రం కాదు, అది మాత్రం కాదు, యేసు నిజంగా తెలియవలచారు. మరణించి పునరుద్ధానం పొందినప్పుడు దేవుడు కుమారుడు అని నిరూపింపబడే సహోదరి సహోదరులు. యేసు మీరు పుట్టి ఆ పడికిన యేసు చూసినప్పుడు చిన్న కురుడని అనుకోకూడదండి. ఆ పుట్టిన వ్యక్తి ఎవరంటే దేవుని కుమారుడు. దేవదూతలంటే గొప్పవాడు, దేవదూతలు ఆరాధించిన గొప్పవాడు. దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆ దేవుడు ఆశీస్సు మాట ఆలకించిన వాడు దేవుడే. ఈ 7, 8, 9, 10 వాక్యం కొంచెం కష్టం. అదే తెలియడానికి కొంచెం కష్టకరమైన. అదే దేవుడు దైవత్వము
తెలియవలసిన విషయం. దేవుని దైవత్వం. అదే కొన్ని సంఘములు ఎబ్రీ పత్రిక అంగీకరించింది, కొన్ని సంఘం ఏం చేయలేదు. ఎందుకంటే ఇందులో పౌలు గారి పేరు లేదు కాబట్టి వారేం చేయలేదు. ఇది ఎప్పుడో కంపేర్ అని ఆడుకుంటున్నారు. దాన్ని బట్టి ఈ వాక్యాన్ని మనం చెప్తే ఆడేసి ఒప్పుకోను. దేవునికి స్తోత్రం. అది ఒప్పుకోలేకపోతే మనము ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. యేసు దేవుని కుమారుడు అని స్తోత్రం. అంటే అందరికీ తెలుసు, కానీ దెయ్యానికి కూడా తెలుసు యేసు ఎవరు. ఆ దెయ్యం కూడా చెప్పండి దేవుని అంటే, కానీ ఎవరికి ఇప్పుడు కూడా తెలియలేదు, మనుషులకి తెలియలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఆ దెయ్యం అంటే చెప్పింది ఆయనకు కాలు లేదు, చెయ్యి లేదు, ఏంటి లేదు. అదొక ఆత్మ, స్పిరిచువల్ స్పిరిట్ స్పిరిట్ ఆత్మ. దెయ్యం ఒక ఆత్మ, ఒక ఆత్మ లేదు. ఆ ఆత్మకి ఏం లేదు, శరీరం లేదు, రూపం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు అది ఎప్పుడు ఎక్కడ ఏదైనా ఒక రూపం తెచ్చుకొని వస్తుంది. అలాగే బైబిల్ చెప్తుంది. ఆ వ్యక్తి చెప్తున్నారు దేవుడు రూపం ఉంది, కాలు ఉంది, కన్ను ఉంది, అన్ని ఉంది. వారు ఇప్పుడు కూడా దేవుడు కుమారుడు అని ఏం చేయలేదు, అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. రెండవది పదము ఇక్కడ చెప్పిన ఆది సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం. అని ఇది కూడా చదివినప్పుడు యేసు క్రీస్తు మరణించిన వాడు మధ్యలో ప్రథమ ఇప్పుడు మీరు అనుకున్నారే ఇక్కడ చదివిన పదము ఒక వాక్యము ఏమంటే ఆది సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇస్సాకుని మొదటి కొడుకు ఎవరండి? ఇస్సాకుని మొదటి కొడుకు ఎవరండి? ఏసావు. కానీ నియమింపబడిన వారు అదేంటంటే బైబిల్ చెప్తున్నారంటే మొదటి కొడుకు ఏమో వాళ్ళే, మొదటి కొడుకుగా తండ్రి ఆస్తి నుండి రెండు మాట అది దాని మీదకి రావాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడే ఎవరికి ఇచ్చారు? చిన్న కొడుకు ఏమాయండి, మొదటి కొడుకు అని మొదటి వాడు మొదటి కొడుకు అని చెప్పిన అర్థం దేవునికి స్వాగతం. దేవుడు నిరూపించిన వ్యక్తి మొదటి. నీ లెక్క పుట్టిన లెక్క అనేది కాదు, పుట్టిన క్రమావళి కాదు. మన పెద్ద కొడుకు పుట్టిన క్రమావళి అయితే ఏసావు చేయాలి, పెద్ద కొడుకు చేయాలి. ఆ క్రమావళి వస్తే అప్పుడు దేవుడు నిరూపించినట్టు స్థితి అయితే యాకోబు పెద్ద కొడుకుగా కలిగిన కాక. మీరు ఇంకా కొంచెం కూడా అర్థం అవ్వాలంటే దేవునికి స్తోత్రము. సారీ ఆది కాండము 49 అధ్యాయము 3వ వాక్యం చదివినప్పుడు యాకోబు మొదటి కొడుకు ఎవరు? రూబేన్. అవును కదా, రూబేన్ మొదటి కొడుకు. కానీ అది పుట్టిన క్రమానుసారంగా మొదటి కొడుకు ఎవరు? రూబేన్. అవును కదా. కానీ దీవింపబడిన లెక్క అనుసరించి ఎవరికి వచ్చిందండి? 2 దినవృత్తాంత పుస్తకము 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. His birthright was given to Manasseh, Ephraim, the sons of Joseph. అదే మీరు చదివిన తప్పండి. మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం. చదువు. ఇశ్రాయేలుకు తొలిచెడి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి కురుపును తాను అంటపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడును. అయితే ఎవరికి యోసేపు కుమారులకి ఎవరికి ఇవ్వాలి? రూబేనుకి ఇవ్వాలి. కానీ రూబేనుకే చేయలేదు. ఇవ్వకుండా మనస్సే ఎఫ్రాయిము యోసేపు
కుమారుడైన మనస్సేకి కూడా రాలే. ఎఫ్రాయిం తన మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హలో, ఎందుకు ఇతను మర్మంగా నేను చెప్తున్నాను అనమాట. నీ కుటుంబం వల్ల నీ కొత్త కొడుకు కన్నేరు కానీ, నీ కుటుంబం వల్ల నీకు తండ్రికి అధికారం నీకున్నారు కానీ, అన్ని ఉన్నారు కానీ, దేవుడు దీవింపబడిన మాట. దేవుడిలోనికి వచ్చినప్పుడు, దేవుడిలో నీ జన్మించినప్పుడు నీ ఎవరైనా నీ దేవుడికి స్తోత్రం కలిగింది. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. ఈ రోజు నీ మర్చిపోకూడదు తండ్రి. నీయే మొదటి వాడండి. దేవునికి స్తోత్రం. ఇంకా కూడా కొంచెం అర్థం తెలియాలంటే దేవునికి స్తోత్రం. ఆది కాండము 49:18 19 వాక్యం చూడండి. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బట్టలు గుంపు గాజులు కొట్టును, అతడు మడిమేన కొట్టును. I waited for the salvation, O Lord. 48:19. నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. ఆయనను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను. అంటే దేవునికి స్తోత్రం. యాకోబు దగ్గరికి ఏమిటి వచ్చారండి? దేవునికి యాకోబు ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఐగుప్తు దేశంలో మంత్రిగా ఉన్నారు. అక్కడికి వచ్చినప్పుడు మేమేమంటే వీళ్ళు బాగా ఆలోచించారు. అక్కడికి వచ్చినప్పుడు ఈ పిల్లలకి చనిపోతున్న మనకు తండ్రి ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఇప్పుడు ఆశీర్వదించడానికి వాళ్ళందరూ పిల్లలను తీసుకొని వచ్చారు. ఎవరికి? యోసేపు మనస్సేకి ఎఫ్రాయిముని తీసుకొని వచ్చారు. యోసేపు ఈ పిల్లలు ఎప్పుడు కూడా యాకోబుకి చూడలేదు. యాకోబుకి చూడడానికి మొదటిసారి చూసినప్పుడు ఈ పిల్లలకి మీరేం చేయాలి? ఆశీర్వదించాలి అని చెప్పినప్పుడు ఏం చేశారంటే పెద్ద కొడుకు తీసి అక్కడ నిలబెట్టారు. కుడి చేయబడ్డది. స్తోత్రం. చిన్న కొడుకు ఏం చేశారు? ఎడపక్క నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. అప్పుడు యాకోబు ఊహ ఏమవుతున్నారంటే ఎవరికి ఆశీర్వాదం రావాలి? మనస్సుకి ఆశీర్వాదం మొత్తం రావాలని ఆశ కలిగి అలగ చేసినప్పుడు యోసేపు చెప్తున్నానా అలగ కాదు అని చెప్తున్నారు. అప్పుడు యోసేపు చెప్తున్నారు, యాకోబు చెప్తున్నారు నాకు ఇది తెలుసు కుమారుడా అని. ఇప్పుడు యాకోబునికి ఇప్పుడు ఏమిటి? కన్ను సరిగా ఏం చేయలేదు, కనిపించలేనట్టున్నప్పుడు ఎవరికి ఆశీర్వాదము చేయాలని అంటే మానుష్యంగా యోసేపు ఆలోచించున్నారు. ఏంటంటే పెద్ద కొడుకు మీదకి ఏం చేయాలి అంటే ఈ తండ్రి ఏం చేశారంటే చెయ్యి ఇలాగా పెట్టారు. అది ఎడం చెయ్యి ఎవరి మీదకి పెట్టారు? మనసు మీదకి పెట్టారు. కుడి చెయ్యి ఎవరి మీదకి? అది ఇది ఇలాగ పట్టడానికి ఉన్న కారణము తండ్రి అంటే యోసేపు అనుకున్నారు నాన్నకి కన్ను తెలియలేదు కాబట్టి, కన్ను తెలియలేదు కానీ మనోనేత్రం సరిగా వెలిగింపబడి యోసేపు. అందుకని ఎవరి మీద ఆశీర్వాదం రావాలని పూర్వనే దేవుడే చేసి నిరూపించారు. స్తోత్రం కలిగిన ఈ రాత్రి ఒలింత విషయాన్ని మర్చిపోకూడదండి. నీ మీదకి నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు పూర్వంగా ఒకరి మీదకి నిర్ణయించున్నాడు. సంఘంలో పెద్దగా కొత్తగా మొదటిగా పుట్టినవాడు నా మీదకి రావాలి. అలాగే మన అందరూ కోరుకున్నారు. అలాగే రాదు. నీ మొదటిగా వచ్చినది కంటే కానీ నీ పుట్టిన క్రమం అనుసరించి దేవుడు నిన్నేం చేయదు. నేను ఎలాగ జీవిస్తుంది? దేవుడు నిర్ణయ ప్రకారంగా దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి చెప్పబడిన మాట ఏమంటే సంగమా దేవుడి క్రమానుసారంగా మాత్రం దేవుడు ఏం చేస్తుంది? ఆశీర్వాదం ఇస్తుంది. దేవుడికి స్తోత్రం. మన కోరిక చెప్తుంది. నేనే మొదటిగా వచ్చాను,
నేనంటే నేను ముందుకు వచ్చారు, నా మీదకి రావాలి. అది కాదండి, దేవుడు చిత్తమది కాదండి. స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పుకొని వచ్చేది ఇక్కడ మొదటి గురుకని చెప్పినా ఉంది. ఆ పదానికి తెలుగులో ఆది సంపూర్ణుడని పదవని అర్థపడ్డా. ఆ జన్మ క్రమావళి అనుసరించి కాదు, దేవుడి నిర్ణయం అనుసరించి ఆ పదం వస్తుంది. దేవుడికి అది వాక్యాలుగా వచ్చిన వారంలో నేను చెప్తానంటే దేవుడికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఇక్కడ నేను మనకు కావలసిన ఆశీర్వాదం మాటలే చెప్తున్నారంటే దేవుడికి స్తోత్రం. ఎఫ్రాయిము మనిషి ఇద్దరు దేవుడు తీసుకొని వచ్చారు. యెరెమీయా గ్రంథంలో చెప్తున్నారు, ఎఫ్రాయిము నాకు మొదటి కొడుకు. ఎఫ్రాయిము నాకు మొదటి కొడుకు అలా చెప్పలేదు యెరెమీయా గ్రంథంలో. అలా 31 అధ్యాయంలో ఉంటున్నట్టు 9వ జన్మ చూడండి. స్తోత్రం కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయిము నాకేనండి అంటే ఆయన అర్థము మొదటి వారు ఎవరు రావాలి? మనసు రావాలి. ఇప్పుడు దేవుడు సిద్ధాంతము అనేది కాదు, మన ఊహ కాదు. దేవుడి క్రమం వేరే. దేవుడికి పుట్టిన క్రమం వేసారంటే మొత్తం ఆశీర్వాదం మనకి ఎవరి దగ్గర రావాలి, మన దగ్గర. పుట్టిన క్రమం కాదు బాబు. నీ మనస్సు, నీ జీవితం, నిన్ను, నీ ప్రకృతి, నీ క్రియలు బట్టి నీ మీదకే వస్తుంది. మన మీదకి దేవుడు ఎలా ఆశీర్వాదం వస్తున్నారంటే, అయ్యో నన్ను ఇన్ని సంవత్సరం కాదు, ఇప్పుడు ఎలా అవుతాడు దేవుడు. అదే దేవుడు చూసుకున్నారు. దేవుడికి స్తోత్రం. నీ ఇది బట్టి కాదు, నీ పరిస్థితి బట్టి దేవుడు దీవించడం, నీ వ్యవస్థ బట్టి దేవుడు దీవిస్తాడు. ఎలా జీవిస్తాం? వ్యవస్థ అంటే నీ పనులు కార్యం చేస్తే నేను దేవుడు ఏం చేస్తాను. నీ అవస్థ ఏంటి, పరిస్థితి ఏంటి? నాకు రోగం, దుఃఖం, వేదన, దేవుడి కొరకు కష్టం, శ్రమ నీకేం లేదు అంటే దేవుడు అగ్నిది కాదంటే మీరు మొదటిగా కట్టరా, కట్టి అది మీరు 12 రాళ్ళు తీసుకొని చేయాలి. 12 రాళ్ళంటే 12 గోత్రాలకు చెందిన రాయి. కొందరు ఇప్పుడు కూడా బలి మీద కట్టుతున్నా, కొన్ని రాళ్ళు ఇప్పుడు కూడా లేదు. నీ అది కూడా కలిపితే అది కలిపి కట్టిన తర్వాత ఏం చెయ్యాలి? ఆ కర్ర తీసుకొని రావాలి. కర్ర ఏం చేయాలి? ఆ బలి మీద చెక్క మొత్తం బలి మీద చేయాలి. ఎలాగా? ఒకటి పెద్దగా చేయ, వద్ద చిన్నగా చేయకూడదు. ఆ కొందరు ఎలాగైతే వెలుగుడు కట్టినప్పుడు కట్టి ఆ చెక్క తీసుకొని వచ్చి కొంచెం పెద్దదవుతుంది, కొంచెం నడగదు, చిన్నదవదు, పెద్దదవుతుంది, అని సమానంగా పట్టాలి. స్తోత్రం. అది పెట్టిన తర్వాత దానిపైన ఏం చేయాలి? వెరీ అనిపించిన వస్తువుని నీ సొంతం చేయాలి, కట్టి చేయాలి. సొంతంగా ఏం చేయాలి? కట్టి చేయడం మాత్రం కాదు, దాని మీదకి నీళ్ళు కూడా వేసేది. ఏలియా గారి స్తోత్రం. ఇదన్నీ చేసిన తర్వాత ఒక్క చిన్న ప్రార్థన ఏం దిగలేదు. ఎందుకు అగ్గి మన మీదకి దిగలేదంటే నేను మీరు ఎక్కడెక్కడ ఏమైంది? సరే, ఏదైనా రాడు కూడా ఇప్పుడు కూడా తీసుకొని వచ్చి నీ కట్టలేదు కాబట్టి అది సరిగ్గా కట్టలేదు, ఆ చెక్క సరిగ్గా పెట్టలేదు. వెళ్ళి అర్పించడానికి వస్తుంది. ఇప్పుడు కూడా ఏం చేయలేదు. సగం బతికి ఉన్నారు, సగం ఇప్పుడు మొత్తం ఏం చేయాలి? చంపిన వాళ్ళు మొత్తం చేసిన తర్వాత అక్కడ మీద నీళ్ళేసిన తర్వాత పైనుండి సోదరం కలిగింది. క్రైస్తవుడు కూడా అయినా అనుకోని, బాప్టిజం పొందారు అనుకోని నీ మీద కాసు రాదు. ఎందుకన్నా రాదు? వాక్యానుసారంగా కరెక్ట్. పెద్ద కొడుకు ఎందుకు కానీ వచ్చిన అనుభవం ఎవరు నీ దగ్గర వచ్చారు? రూపాయల ఆశీర్వాదం మాత్రం ఎవరు? యోసేపు కొడుకు వాళ్ళ నీ దగ్గర వచ్చినట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఎందుకు ఏసావు ఆశీర్వాదం ఎందుకు యాకోబు మీదకి పోయింది? పుట్టిన మునుపు దేవుడు చెప్తారు. పుట్టిన మునుపు ఏం చేశారు? చిన్నవాడు పెద్దవాడు ఆయన అర్థం అంటే కన్నా ముందుగా దేవుడు ఏం చేస్తున్నారు? అంటే
మీరు అర్థం అక్కడ దేవునికి స్తోత్రం కలిగిన కాక. యాకోబు మన మోసగారుడు కాదు, కానీ యాసకుడుగా ఆశీర్వాదం పొందాడు. నిర్ణయం హోషేయ గ్రంథం 12వ అధ్యాయం కదా, 12:2-3 వాక్యం చదవండి. ఏసావును ద్వేషించి యోసేపు హోషేయ గ్రంథం, యెషయా కదా. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియను బట్టి వారి ప్రతీకారం చెయ్యను. తండ్రి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతలతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. స్తోత్రం చెప్పండి. యాకోబు ఎందుకు ఎలా నీకుపోలేదు? కన్నీరు బట్టి దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? అది ఇది వచ్చింది ఎన్ని రోజులు అయింది? అది ఇప్పుడు మంట చేసినప్పుడు వచ్చారు. ఏది కారం కన్నీరు తగ్గినప్పుడు, ఉల్లిపాయ వచ్చినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు ఎంత మంది కన్నీరు వస్తున్నారు? ప్రార్థన చేయనప్పుడు కన్నీరు రాదు. కన్నీరు రాలేదు, ప్రాబ్లం ఉంది. కన్నీరు రాలేని విశ్వాసకి ఏదో ఆత్మిక స్థితిగతులు ఏదో ఏదో ప్రాబ్లం ఉంది. దేవునికి స్తోత్రం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నీ కన్నీరు రాలేని వాడికి గురించి అడగండి. ఎప్పుడైనా డాక్టర్ దగ్గర లేదు కానీ నాకు కన్నీరు రాడు చెప్తాను. ఒక విశ్వాసి అయినా జీవితంలో ఏం రావాలి, అది మెయిన్. కన్నీరు నేనేం చేశాను? కన్నీరే మనిషిని బాధిస్తుంది. కన్నీరే నీకు విడుదల, కన్నీరే నీకేమవుతున్నారు? ఓదార్పు. దేవుని రాత్రి పెరిగిరాడేది, దేవుని పెరిగిరాడి కన్నీరు రాసేదని ఆదికాండం 32వ అధ్యాయం రాయబడి లేదు. పెరిగిరాడేదని రాయబడింది. హోషేయ గ్రంథంలో చెప్పబోతున్న పెరిగిరాడని మాత్రం కాదు, కన్నీరు విడిచిపెట్టి ఏం చేశాడు? పెరిగిరాడే. నన్ను నీవించలేకపోతే కన్నీరు నీకు దేవునికి నీకేమో తెలియదు. ఈ కన్నీరు దాటి దేవుడు అక్కడికి ఏడుకున్న వారు భయపడతారు. దేవుడు సన్నిధి మనుషుల ముగ్గురు కాదు, అక్కడే ఏడుస్తారు. కొందరైతే బాత్రూమ్ వెళ్ళి ఏడుస్తారు, అది కూడా దేవుడు ఎరిగి. కొందరు బాత్రూమ్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. అది దేవుడు ఎరుగున్నారు. దేవుడు మనుషులు కనిపించకుండా ఏడకుండా దేవుడు కనిపించినట్టుగా ఈ ఏడు అనుకో ఆ గొప్ప చుక్క అది బైబిల్ కీర్తన. నీ కన్నీరు మొదలు ఏమవుతున్నారు? గుట్టులు ఏం చేశారు? కన్నీరు రాసిన ఒక పుస్తకం ఉంది. మాకు 3 పుస్తకం గురించి ఎంత చెప్తున్నారు. జీవన గ్రంథము, జ్ఞాపక గ్రంథము, బైబిల్ గురించి మానవత్వ గ్రంథం, కన్నీరు గ్రంథం. అది ఆయన గుడ్డిలు ఉంది, అది ఆయన పుస్తకములు లిఖితముగా ఉండినట్టుగా రాయబడింది. ఇరాత్రి నీ పడిన ఒక్కొక్క చుక్క కన్నీరు దేవునికి స్తోత్రం. కన్నీరు మొత్తం దేవుని వరకు ఏడిసినది, దేవుని వరకు కన్నీరు కాచి ప్రార్థన చేసినది, వేదన పడిన దేవుని అవమాన సహిత దేవుని నింద అభిమానించిన ఒంటరితనం ఇదన్నీ వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది కదా. ఒక రాత్రి మొత్తం మనము అన్ని నేను వేరే పెద్దలు అందరూ కలిసి 8 గంటల నుండి రాత్రి 8 గంటల నుండి 4 గంటల వరకు రోడ్డుని పడుతున్నారు. ఇక్కడ మునుగడకి ముందుకు విసంగటకి రైల్వే స్టేషన్ ఉంది కదా, అధ్యక్షులు ఉంది కదా, అధ్యక్షులు ఒక రాత్రి ఆ రోడ్డులో పడిపోయి ఉన్నారు. రాత్రి 4 గంటల 8 నుండి 4 వరకు. సో దేవునికి ఆ పడిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నారు? ఇది నా స్టోరీ, ఇది నీ స్టోరీ అనే ఉందని నీకు తెలుసు. దేవుడికి నీ పడిన మాత్రం కాదు, కనీసం కొందరు ఇంట్లో పడుకున్నారు.
దావీదు రాసినట్టుగా కీర్తనలు నా కన్నీరు నా తలకడ ఏం చేసింది కనిపిస్తుంది. కొందరు కన్నీరు అక్కడే ఎక్కడ కన్నీరు స్తోత్రం. కొందరు కన్నీరు మరాఠీ గ్రంథంలో రాయబడిన బలిపీఠమైన పడిపోయినట్టుగా రాయబడింది. కన్నీరు ఎక్కడ పడింది? బలిపీఠం. స్తోత్రం. బలి అర్పించిన చోటులు ఇప్పుడు ఏం పడుతున్నారు? అయ్యో స్తోత్రం. అర్పించిన చోటులో కొందరు కొన్ని దేవుని బిడ్డలు కన్నీరు అక్కడ పడుతున్నారు. కొందరు కన్నీరు ఎక్కడ పడుతున్నారంటే దేవుని మన పరమ మీద కన్నీరు పడుతున్నారు. ఇదన్నీ దేవుడి గుడ్డలు పెట్టి ఆయన పుస్తకముల రాయింది. ఈ రోజుని కన్నీటితోని మోసుకున్నారు. రాబోయే దినములకు ఒక కోతకాలం. కీర్తన గారు రాసిన విత్తనము మోసుకొని ఏడుచుకొని చేస్తున్నారు. విత్తనము మోసుకొని నేనే చేస్తున్నారు. ఏ కన్నీటితోని విత పెరుగుతున్నారు. ఈ కన్నీరు విత్తనములు వచ్చి ఈ కన్నీరు పంటగా వచ్చి అది మోసి సంతోషించిన దినముందే మాట గురించిన ప్రియులారా, మొదటి చెప్పినది చివరి చెప్పిన మాట మనసు, మధ్యలో చెప్పిన మాటలు రాదు. ఫస్ట్ ఏం చెప్తున్నారు, లాస్ట్ ఏం చెప్తున్నారు మనసుని తగ్గదు. అందుకని ఈ రాత్రి నీకు ఒక కన్నీరు కావాలి. ఎందుకొరకు? నశించిన ప్రజల కొరకు, సంఘం నుండి విశ్వాసని తొలగిపోయినప్పుడు, దేవుని పిల్లల కొరకు, స్తోత్రము, సంఘముల కొరకు, ఒరిస్సా కొరకు, దేశం కొరకు ఏడడానికి ఎవరికి లేని కాబట్టి యేసు ప్రభు కోసం ఏడిసినప్పుడు యేసు ప్రభు కోసం, యేసు ప్రభు నా కోసం ఏం చేయాలి? ఎవరి కోసం? నీ కోసం, దేవుని బిడ్డలారా, మన కోసం తండ్రి ఈ దినములు యేసు గురించి కాదండి, నశించిన ప్రజల గురించి ఏడాలి. 25:9 నాకు తల నీళ్ళు ఉంటా. అవును కదా? అది చదవక ఆ వాక్యం కంఠస్వరం నేర్చుకోవాలి. మలయాళంలో నాకు అది తెలుసు. నా కన్ను నుండి కన్నీరు, నా కన్నెలుగా ఉండాలి. కన్నీరే నా కన్నెలుగా ఉండాలి. ఊటగా ఉండాలి. తర్వాత కన్నీరు విడిచినట్టు నా తల జలమును గాను, నా తల ఒక నదిగా మారండి. నా కన్నుల కన్నీల ఊటగా, నీ తల యొక్క నదిగా మారండి. నీ కన్ను నుండి ఆ నది అంటే నీరు పడండి. ఈ రోజు దేవుడికి చెప్పడు, దేవా నా తలలో ఏం చేయాలి? నీరు ఆ నీరు నుండి కన్ను నుండి కన్నీరు పడినగా ఎరమ్యాలని పదానికి అర్థం ఏడిసిన వ్యక్తి అండి. ఈ రాత్రికి ఏడిసిన బిడ్డలుగా మారండి, ఏడిసిన కుటుంబంగా మారండి, ఏడిసిన పిల్లలుగా మారండి. కొందరికి పైకి రావలసిన ఆశీర్వాదం నీ తల మీదకి వస్తుంది. కొందరి పైకి పడవాలనుకున్న ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దేవుని రూపాయలకు వచ్చిన ఆశీర్వాదం ఎప్పుడెక్కడ మీదకి వచ్చింది. ఏ సాగు మీదకి వచ్చిన ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చారు. ఈ రోజు కొందరి మీదకి పడే ఆశీర్వాదం నీ తల పైన ఈ రోజు రాత్రి ఈ వినబడిన వాక్యములందరూ దేవుడు దీవించనగా. సమర్పించిన రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడారు. వాక్య భారముతో మాట్లాడిన వాక్యములను ఒకసారి కూడా మనం పరిశోధన కలిగించి తీరి దేవుని యొక్క వాక్య లేఖనంలో చెప్పబడినట్టుగా యేసయ్య తన పనిని పూర్తి చేసిన తర్వాత కూర్చుని, యేసయ్య తన యాజక ధర్మాన్ని నెరవేర్చిన తర్వాత ఆయన కూర్చున్నాడు. యేసయ్య పాప ప్రాయశ్చిత్తాన్ని అప్పగించిన తర్వాత ఆయన కూర్చున్నాడు. యేసయ్య సిలువను ఓర్చుకున్న తర్వాత ఆయన కూర్చున్నాడు. ఆయన పనిని ఆయన పూర్తి పరిచి తీరాడు. ఆయన దేవదూతల కన్నా గొప్పవాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయన దేవునికి తొలిచూనవాడు. ఆయన ఆది సంబోధుడైన దేవుడు. ఈ పగటి వేళ దానిని ఆధారం చేసుకు తీరి నీ జీవిత విధానాన్ని ఒకసారి కూడా పరిశోధించుకు తీరు. నిజంగా నీవు దేవునికి తొలిచూని కుమారుడుగా, తొలిచూరు కుమారుడు అయితే ఆ కుమారుడు దేవునికి అంకితమైన వాడు. నిజంగా నువ్వు దేవునికి అంకితమై ఉన్నావా?
ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధన కలిగించి తీరు. నిజంగా దేవుడు నీకు దేవుని యొక్క కుమారుడేనా, లేక నీవు అవసరానికి మాత్రం దేవుని యొక్క కుమారునిగా అంగీకరించి తీరుతున్నావా? దేవుడు యేసయ్య కుమారుడు అన్న విషయం సాతానుకు తెలుసు. నీకెంత మాత్రం దాని గురించి అవగాహన ఉంది? దేవుని యొక్క కుమారుడే మనల్ని రక్షణ ఇచ్చుచున్నవాడు. దేవుని యొక్క కుమారుడే మనల్ని ఆత్మవరములను ఇచ్చుచున్నవాడు. దేవుని యొక్క కుమారుడే మనల్ని పరలోకాన్ని చేర్చుకున్నవాడు. ఈ రాత్రి వేళ అలాంటి యొక్క మనస్థితి ఉండి తీరితే పశ్చాత్తాప మనోభావముతో దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరుదాం. అలాగే తీరితే దేవుడు మనల్ని దీవించి తీరుతాడు. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి వినడానికి దేవా మాకు కలిగించిన గొప్ప బాధ్యత తరగతిని బట్టి దేవానికి స్తోత్రం. ఆత్మీయతలో దేవా యేసయ్య పూర్తి పని చేసిన తర్వాతనే కూర్చున్నాడు. దాని అర్థం విశ్రాంతి అన్నది దేవుని యొక్క బిడ్డలకి లేదు. దేవుడి పూర్తిపరిచినంత వరకు తన పనిని పూర్తిపరిచినంత వరకు ఆయన కూర్చోలేదు. కానీ పరలోక సింహాసనమును కూర్చుందిగా తన పనిని కడగొట్టించుకు తీరేంతటిగా దేవా మేము ఈ లోకంలో జీవించిన కాల తరగతిలో మేము చేసుకోవాల్సిన పనిని పూర్తిపరిచి తీరేంతటిగా దేవా మమ్మల్ని సహాయం దయచేయమని కోరుచున్నాం. నీ వాది సంభూతుడిగా మారావు, ప్రతిఫలముగా మారావు, దేవుని యొక్క కుమారుడిగా మారావు, దేవదూతల కన్నా మించిన వాడిగా మారావు. ఈ పగటి వేళ వీటన్నింటినీ కూడా పరిశోధన కల్పించుకు తీరి మా ఆరాధన క్రమాన్ని మేము ఒకసారి పరిశోధించుకు తీరుతున్నాం. ఆరాధన ఏదో ప్రహసనం చేసేటట్టుగా నటించే నటన కాకుండా వాస్తవికత చెందేటట్టుగా యేసయ్య దేవుని యొక్క కుమారుడని, ఆయన కుమారుని లక్షణం మాలో ఉండి తీరినదని ఈ పగటి వేళ మమ్మల్ని పరిశోధించుకు తీరాడు. మేము తొలిచుకుని కుమారుడై తీరడానికి దేవుడు ఏషావుని ద్వేషించి తీరాడు. ఏషావు ద్వేషించబడి తీరినందుకు నీకు అర్హత దొరికింది. ఈ రాత్రి వేళ కృప పట్ల నీకు అవగాహన ఉందా? నేను ఏషావును ద్వేషించాడు కాబట్టి కృప చేత నీకు ఎన్నిక దొరికి తీరింది. వసంతిని దేవుడు ద్వేషించాడు కాబట్టి ఎస్తేరుకి ఎన్నిక దొరికి తీరింది. ఈ పగటి వేళ ఎందరో దేవుడు ద్వేషించాడు కాబట్టి నీవు దేవుని యొక్క ఆలయమై తీరగలిగావు. నువ్వు దేవుడిని పిలుచుకోగలిగితేరావు. నువ్వు యేసయ్య ద్వారా విశ్వాసం పొందుకోగలిగితేరావు. అందులో నీకు సౌభాభిమానం ఉందా? ఈ పగటి వేళ ఒకసారి విచారించుకు తీరు. ఈ పగటి వేళ దాని గురించి విచారణ కలిగి తీరితే రూతు చెప్పిన అదే పదాలు మనం కూడా చెప్పి తీరేది. కృప చేత నన్ను ఎన్నుకున్నావయ్యా, కృప చేత నన్ను యేసయ్య యొక్క వంశావళి క్రమంలో తెచ్చుకున్నావయ్యా, కృప చేత నన్ను యజమానురాలుగా మార్చవయ్యా, కృప చేత నన్ను యేసయ్యను హద్దుకు తీరడానికి నా భాగ్య తరగతినిచ్చావు దేవా. కృప లేనిది ఏమీ లేదయ్యా. ఈ రాత్రి వేళ మా జీవిత విధానంలో పరిశోధించుచున్నాం. నాదని చెప్పుకోవడానికి ఏది లేదయ్యా. అంతా నీ కృపనేనయ్యా. నీ కృప ఉండబట్టే నేటికి కూడా దేవా నీ పేరుని నేను పలకగలిగి తీరేది. కృప ఉండబట్టే ఇన్ని పాటలు మేము పడగలిగి తీరేది. కృప ఉండబట్టే మా జీవిత చర్యను మేము పరిశోధించుకోగలిగి తీరేది. దేవా ఎన్నో సందర్భాల్లో కృపను నిర్లక్ష్యపరిచి నీ రక్తాన్ని తొక్కేసుకుంటూ వెళ్ళి నీ వాక్యాన్ని ధిక్కరించుకు వెళ్ళి నీ అధికారానికి ఎంత మాత్రం అవమానపరిచి వెళ్ళిన ఆ చర్యలన్నీ జ్ఞాపకం చేసేటప్పుడు దేవని కృప మా మీద ఎంత నిండుగా ఉన్నది. మరణం సంభవించలేదు. అనన్య సఫీరలకు మరణం సంభవించి, ఆదాముకు మరణం సంభవించి, దేవా ఎంతో మందికి ఆత్మీక మరణం సంభవించిన మాకు సంభవించకుండా మా పట్ల కృప చూపించినందుకు దేవానికి స్తోత్రం. దేవ ఈ రాత్రి వేళ మేము తలుచుకు తీరుతున్నాం. శిక్షించాల్సిన దూతలను శిక్షించి మమ్మల్ని తప్పించావు కదయ్యా. నీ కృప ఎంత గొప్పది. ఈ రాత్రి వేళ దానిని తలుచుకు తీరి మమ్మల్ని మేము పరీక్షించుకు తీరి దేవాన్ని కృపా సింహాసనం ఎదుటకు పరిగెట్టించుకు తీరడానికి, నీ వాక్యముతో హత్తుకు తీరడానికి, నీ ఆత్మశక్తితో నిలకడతో కలుగుడి తీరడానికి సౌభాగ్యం నీవించి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మన సాక్షిని పరిశోధన కలిగి ఉండి దేవ ఈ వాక్యోపదేశాన్ని మరలా ఒకసారి అర్థం చేసుకు తీరడానికి దేవది మా ఆత్మీక జీవిత గమ్యానికి సరిపడేంతటిగా మార్పు కేంద్రంగా మారి తీరడానికి సహాయపరచండి దేవ. ఈ వాక్యాన్ని దేవ మనం మారు మనసు కలిగి ప్రక్రియలు అంగీకరించిన బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. వారిని దీపించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ధిక్కరించి అయితే అక్కర్లేదులే, ఇది నాకు బోల్డ్ విన్నానులే, దీంతో నాకే పెద్ద సంబంధం లేదు అని చెప్పిన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా.
వారి ఆత్మీక స్థితిగతిని పరిపక్వతలోకి తీసుకురామని కూర్చున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత వారి జీవితంలో అర్థమై తీరేటట్టుగా వారి జీవితంలో రాబోయే రోజుల్లో అవకాశం దయచేయండి, కృపచేత దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన యొక్క మొదటి దినములో పొద్దున సాయంత్రం 2 భాగాల్లో మాతో పాలభాగస్సులుగా ఉండి మాట్లాడినందుకు స్తోత్రం. ఇక రాబోయే 2 రోజులు ఉన్నాయి, వాటిని కూడా దీవెనకరంగా నడిపించండి దేవా. వాటిలో కూడా మేము పాలభాగస్తులను పొందుకు తీరేటట్టుగా అభ్యంతరం కలిగించి తీరేది దేవ మారి ఈ కూడికలో ప్రాధాన్యత కలిగి ఆత్మీక చర్యను శుద్ధిపరచుకు తీరడానికి వేదికగా ఉపయోగించడానికి సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మను సహవాసం ఎప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సంపత్తులతో దేవా నీ 2వ రాకడ వరకు తోడైనగాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించుగాక. రేపు 9:30కి కరెక్ట్ ప్రార్థన స్టార్ట్ అవ్వదు కావాలి. రాత్రి పగలు ప్రార్థన ఉంది, రాత్రి ప్రార్థన. రాత్రి ఎవరైనా నీళ్ళు కదా రాత్రి పరిశుద్ధమైన తండ్రి నీ బిడ్డల గురించి స్తోత్రం. ప్రతి ఏడుతున్నాను శక్తి ఇచ్చి ఆ పని బాగా కొనసాగించడానికి కల్పించిన లక్ష్మణ్ గారి కూడా దిగించిన ఆశీర్వదించిన పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు.